హలో హాయ్ అండి. మీరు విశాఖపట్నమా? డోంట్ స్కిప్ ద వీడియో, జస్ట్ వినండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే విశాఖపట్నంలో అరిల్లావు దగ్గర ఒక కేరు, ఒక అపోలో హాస్పిటల్ ఉంది. మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు అక్కడ పట్టుకెళ్తాం. ఎందుకు పట్టుకెళ్తాం? కొంచెం స్పేసెస్గా ఉంటుంది. తర్వాత ఆ పేషెంట్తో పాటు ఉన్న అటెండర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు, కొంచెం స్పేసెస్గా ఉంటుందని చెప్పి ఒక క్యూరియాసిటీ మీద అక్కడ పట్టుకెళ్తాం. పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా మీకు? పట్టుకెళ్ళగానే ఎమర్జెన్సీ పట్టుకెళ్ళగానే ఎమర్జెన్సీ క్లియర్ చేస్తారు, మీకు అన్నీ ట్రీట్మెంట్ చేస్తారు. ఆపరేషన్ థియేటర్ వారు పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళిపోతే ఫస్ట్ అడుగుతారు, మీరు ఇన్సూరెన్సా క్యాష్ అని అడుగుతారు. మీరు ఇన్సూరెన్స్ అన్నారు అనుకోండి, ఏప్రిల్ పంపిస్తారు. ఏప్రిల్ వెళ్ళిపోగానే అంతలోకి పేషెంట్ ఆపరేషన్ థియేటర్ వారు పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ అనగానే ఏప్రిల్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఏప్రిల్ రాగానే అప్పుడు టాగూర్ స్టైల్ వీళ్ళు స్టార్ట్ అవుతారు. ఎలా అంటే అక్కడ ఆపరేషన్ థియేటర్ ఖాళీ లేదు, లేకపోతే బెడ్లు లేవు, లేదా బెడ్లు అంటారు, ఆపరేషన్ థియేటర్ ఖాళీ లేదు, ఎమర్జెన్సీ వీరికి అడ్డంగా కోసేయాలి అని చెప్పేసి ఉత్తినే ఏమి ఉండదు అని చెప్పేసి అంబులెన్స్ ఎక్కించి మన రామనగర్ తీసుకొచ్చేస్తారు. రామనగర్ దగ్గర పురాతన బిల్డింగు, ఎప్పుడు పడిపోతాయని సీలింగు అలాంటి రూమ్లో తీసుకొని పడేస్తారు. ఎందుకు పడేస్తారు? ఒకసారి ఇన్సూరెన్స్ అప్రూవల్ అయితే దాన్ని క్యాన్సిల్ చేయడం, వేరే హాస్పిటల్కి మార్చడం ఎవరి వల్ల అవ్వదు, తెలిసిందే కదా. సో మనం ఏం చేయలేం కదా. ఆ పరిస్థితిలో మనం ఏం చేస్తాం? నోరు మూసుకొని అక్కడ కూర్చుంటాం, అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటాం, ఆపరేషన్ కూడా జరుగుతుంది. బట్ చెత్త అదే క్యాష్ అనుకోండి, బస్ అని దొబ్బిరని చెప్పేసి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. అలా అంటారని చెప్పి వీరేం చేస్తారంటే అక్కడ తోసేస్తారు. తోసేసి మనకి ట్రీట్మెంట్ అయితే అవుతుంది, ఓకే, అదే డాక్టర్ వస్తాడు, అదే హాస్పిటల్ అన్నీ ఉంటాయి. కానీ ఇలాగా మనం ఏ అయితే అనుకుంటున్నామో అరిలోలో ఏదో స్పేసెస్గా ఉంటుందని మనం తీసుకెళ్ళాము, అది మనకు జరగదు. సో ఇది హాస్పిటల్లో వైజాగ్లో జరుగుతుంది. నేను ఒక 20 మంది పేషెంట్ల మీద ప్రాక్టికల్గా చేస్తే జరిగిన యథార్థ గాథ, అర్థమైందా? ఇవన్నీ జరుగుతుంది. ఒకసారి వైజాగ్ అరిలో హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు, అపోలో ఆ కేర్ తీసుకెళ్ళేటప్పుడు ఒకసారి అడగండి, నేను ఇన్సూరెన్స్ ఇక్కడే ఉంచుతారా? ఉంచండి. అక్కడ తీసుకెళ్తే ఒప్పుకోను తొందరని చెప్పండి, నోరు మూసుకొని ఉంటాను. గొడ్డ పాయింట్స్. బాయ్.